అయింది. దాంట్లో ఎంత సెంటిమెంట్ క్రియేట్ అయింది. ఇక్కడ రివర్స్ సెంటిమెంట్. అది మన రాష్ట్రంలో రాజకీయం సహజంగా నడిచిపోతుంటది అంతే. ఇలాంటి సందర్భాల్లోనైనా సభలో ఒక 10 మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్న ఈ పాయింట్ రేజ్ చేసి ఉండేవారా? ఇమిడియట్ గా ఆందోళన చేసి ఉండేవాళ్ళు, చెప్పండి అని అడుగుండేవారా? అడుగుండాలి. అది మైనస్ వైసీపీకి లేకపోవడం బయట మాట్లాడితే అది ఉండుంటే బాగుండేది. రైట్, అదే కదా సార్. ఒకటి మెడికల్ కాలేజీల అంశంలో ఈసారి ఈ సమావేశాల్లో, అసెంబ్లీ సమావేశాల్లో ఆయన లోకేష్ గారు చెప్పింది కానీ, బాబు గారి నోట నుంచి వచ్చింది కానీ, పీపీపీ అంటే ఏంటో 33 ఏళ్ళ తర్వాత మళ్ళీ మన చేతికే వస్తుంది, ప్రభుత్వం నెరవేరుస్తుంది, ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఇది క్లారిటీ ఇచ్చినట్టు అయిందా? నిజాలు బయటకు వచ్చినాయా? ఈ విషయంలో వైసీపీ చెప్పిందే నిజమైందా? ఒకటే, ఇప్పుడు సూపర్ 6 సూపర్ హిట్ అయిపోయింది, పదే పదే మాట్లాడుతున్నారు. అందులో 2 ఎగ్గొట్టేసిన విషయం మాట్లాడట్లేదు, 3వ దాంట్లో సగమే చేసిన విషయం కూడా మాట్లాడట్లేదు. కానీ సూపర్ హిట్ అనేటటువంటిది సైకలాజికల్గా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. ఏడాదిలో అన్ని కంప్లీట్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదు. ఇప్పుడు అలాంటి సంబరాలు చేసుకోవాలి, అలాంటి బహిరంగ సభ ఎట్లా నవరత్నాలు విజయోత్సవం అని వాళ్ళు ఎప్పటికీ 97% అనే అన్నారు. అదే ఇక్కడ వచ్చేటప్పటికి అన్ని సక్సెస్ అయిపోయినాయి, అమలు అయిపోయినాయి, సక్సెస్ అయిపోయింది. నిన్న అసెంబ్లీలో కూడా అచ్చెన్నాయుడు ఏమాగిందో చెప్పండి అంటున్నాడు బండల్లో. ఇది చెప్తుంటే వెంటనే అది మరి విచిత్రం. దాన్ని ఎవరేం